హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్. ఈ కరివేపాకు రైస్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కరివేపాకుని తినడం వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన ఐసైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ కప్పు నిండా కరివేపాకుని బాగా వాష్ చేసి తీసుకున్నాను. ఇంకా శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 4 పచ్చిమిర్చి, హాఫ్ లెమన్, కొద్దిగా ఇంగువ, ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిలా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి. ఇంకా మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం బాగా కడిగి పెట్టుకున్న కరివేపాకు మొత్తం వేసేసుకోవాలి. ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఏం వేయకుండా కాస్త బరకగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలి. మనకి పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. వాటర్ ఏం వేయకుండా గ్రైండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. ఈ కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందాం. ఇవి రెండు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక టీ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా ఇప్పుడు 3 నుంచి 4 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగా కట్ చేసి వేసుకోండి. ఇవి రెండు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు అయితే సరిపోతుంది. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు చాలా లైట్గా వేసుకోండి. ఎక్కువగా అవసరం లేదు. ఎక్కువగా వేస్తే మనకి కలర్ డామినేట్ చేస్తుంది. అలాగే కొద్దిగా ఇంగువ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా కూడా పర్లేదు. ఇంకా నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అదంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఈ కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అంతా కూడా వేసుకొని మనకి పోపుతో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మీరు ఈ రెసిపీని మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు రైస్ చేసుకొని అయినా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పు, పల్లీలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకా పైనుంచి కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఈ కరివేపాకు రైస్ని ఎంత ఈజీగా చాలా తక్కువ టైంలో ఎలా చేయాలో. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు ఈ రెసిపీని లంచ్ బాక్స్ రెసిపీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఎక్కడైనా ట్రావెలింగ్ టైంలో కూడా ఇలా తయారు చేసి తీసుకెళ్ళొచ్చు. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరైనా టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.